గుడ్ ఈవినింగ్. చెప్పారా నాకు బాగా గుడ్ ఈవినింగ్ అని? చెప్పలేదు, గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఈరోజు ఏం చెప్పుకుందాం మనం? అకౌంట్స్ బేసిక్స్. అకౌంట్స్ బేసిక్స్ లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ అంటే ఏంటి? ఒక బుక్ లో అన్ని రాస్తే దాన్ని బుక్ కీపింగ్ అంటాం సింపుల్ గా. ఈ ఎస్బీఐ బ్రాంచ్ తీసుకుంటే ఎస్బీఐలో ఎవరు రాస్తారు? అవన్నీ క్యాషియర్, అకౌంటెంట్ వాళ్ళు రాస్తారు, రైట్. మన సిఏ కూడా ఉంటారు. సిఏ ఏం చేస్తారు? చెక్ చేస్తారు. ఆడిటర్ అయితే చెక్ చేస్తారు. ఎంప్లాయీ అయితే తెలియదు. చూద్దాం. ఓకే, క్యాషియర్ చేసేదాన్ని బుక్ కీపింగ్ అంటారు కదా. ఫర్ సపోజ్ ఎస్బీఐ బ్రాంచ్ కి, ఎస్బీఐ ఉంది కదా బ్యాంకు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మన ఇండియాలో? చాలా ఉంటాయి. ఒక ఎస్టిమేషన్ చెప్పండి. 50,000 ఉంటాయి. 2,000 3,000 ఉంటాయి. 50,000 అలా ఉండవు కానీ 2,000 ఉన్నాయి అనుకున్నాం. 2,000 బ్రాంచెస్ లో ఎంతమంది ఉంటారు క్యాషియర్లు? అవునా కదా? 2,000 ప్లస్ ఉంటారు మినిమం. ఒక దాంట్లో ఒకరు ఉన్నా 2,000 ప్లస్ ఉంటారు. మన క్యాషియర్ ఒకదేనా? చాలా మంది ఉంటారు కదా. వీళ్ళందరూ చేసే వాటిని బుక్ కీపింగ్ అంటాం. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి రిలయన్స్ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఒకసారి చూడండి. ఆన్లైన్ వాళ్ళు కూడా గూగుల్ ఓపెన్ చేసి ఏం చూడాలి? రిలయన్స్ కంపెనీ టర్న్ ఓవర్. రిలయన్స్ టర్న్ ఓవర్. ఒక్క నిమిషం అర్థం ఇక్కడ ఎంత చెప్పారమ్మా? 9,74,864 ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 9,74,864 crores. ఇదంతా ఏంటి? టర్న్ ఓవర్. అంటే ఎన్ని సేల్స్ జరిగింటాయి, ఎంత అమౌంట్ ఆఫ్ సేల్ జరిగిందంటే ఎంతో జరుగుతుంది కదా. ఇదంతా రాయాలంటే ఎంతమంది కావాలి? చాలా మంది ఉంటారు. బుక్ కీపింగ్ లో చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. కానీ మనకు కనపడేదంతా మొత్తం ఒక ఫిగర్ కనిపిస్తుంది మీకు, రైట్. ఈ ఒక్క ఫిగర్ ఇలాగా కన్సల్టేట్ చేయడాన్ని ఏమంటారంటే సమ్మరైజింగ్ అంటారు. అవునా కదా? సమ్మరైజింగ్ అంటారు. ఈ సమ్మరైజింగ్ చేసేది ఎవరు? సిఏ చేస్తాడు, క్యాషియర్ చేయడు. క్యాషియర్ చేసేది ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. సిఏ చేసేది డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసిన బుక్ కీపింగ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేస్తారు. ఈ సమ్మరైజ్ చేయడాన్ని అకౌంటింగ్ అంటారు. అంతే. అకౌంటింగ్ ఇంక్లూడ్స్ బుక్ కీపింగ్, రైట్. బుక్ కీపింగ్ ఇంక్లూడ్స్ అకౌంటింగ్. అకౌంట్స్ ఇంక్లూడ్స్ బుక్ కీపింగ్. ఇప్పుడు అకౌంట్స్ లో మన అకౌంట్స్ బేసిక్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మ్యాథ్స్ నుంచి వచ్చింది. ఇప్పుడే కదా మీకు మ్యాథ్స్ అది మ్యాథ్స్ అంటే పడక మాత్రం సార్ మీ నుంచే కదా అకౌంట్స్ వచ్చిందంట అని అడగదు. ఓకేనా? అకౌంట్స్ వచ్చింది మ్యాథ్స్ నుంచి. దాంట్లో ఫార్ములా ఉంటుంది, ఫార్ములా కాదు ఈక్వేషన్ ఉంటుంది. ఏంటి ఈక్వేషన్? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ చెప్పాలి, ఆర్హెచ్ఎస్. అవునా కదా? మీరు ముందు ఎక్స్ యాడ్ చేసాం, రైటా? రైటా వాళ్ళని ఏం చేయాలి? ఇది కూడా ఎక్స్ యాడ్ చేయాలి. ఈ ఎక్స్ నాట్ తీసుకెళ్తే ఆర్హెచ్ఎస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్.
ఏం లేదు ఏం మారలా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇలా ఎడ్యుకేషన్ ఫార్మాట్ చేసేసి దీని నుంచి అకౌంట్స్ డిరైవ్ చేశారు. దీన్ని ఎలా చేశారు అంటే ఈ అకౌంట్స్ ఏదో చేసి చాలు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అనేదాన్ని మన వాళ్ళ అకౌంట్స్ లో ఏమంటారంటే డెబిట్ ఈక్వల్ క్రెడిట్. ఎల్హెచ్ఎస్ ఏమంటాం డెబిట్ అంటాం, ఆర్హెచ్ఎస్ ని క్రెడిట్ అంటాం. ఎల్హెచ్ఎస్ డెబిట్ ఎందుకు అనాలి? వాళ్ళు పెట్టారు నేమ్ అంతే, పేరేంటారు హిమాని ఎందుకు అనాలి? వేరే పేరు పెట్టుకోవచ్చు కదా. కాదు, ఇంకొక నేమ్ పెట్టాను ఇక్కడ కూడా అంతే. ఎల్హెచ్ఎస్ అన్నింటినీ డెబిట్ అంటాం, ఆర్హెచ్ఎస్ ని క్రెడిట్ అంటాం. మన అకౌంట్స్ ఈక్వేషన్ ఎలా తీసుకొచ్చారనంటే అసెట్స్ ఈక్వల్ టు లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అవునా కదా? ఈ ఎక్స్ అనేది ఎందుకు రాశానంటే దీనికి చేయటానికి. ఓకే, అదేనా? ఎల్హెచ్ఎస్ అంటే ఏముంది? అసెట్స్. అసెట్స్ ఏమంటాం డెబిట్ బ్యాలెన్స్ అంటాం. అసెట్స్ అంతా ఏముంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అసెట్స్ అండ్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? లైబిలిటీస్, క్యాపిటల్, క్రెడిట్ బ్యాలెన్స్. సో ఈ ఈక్వేషన్ నుంచి డెబిట్ క్రెడిట్ ఏవే ఉండాలనేది డిరైవ్ చేసుకున్నాం. డిరైవ్ చేసిన మన అకౌంట్స్ పెద్దామౌలు లోకా జస్ట్ వేనంటే వదిలేసేయండి. ఓకే, అకౌంట్స్ మనకు ప్రాపర్ గా కంప్లీట్ గా అర్థం అవ్వాలంటే ఒక 7 ఐటమ్స్ ఉంటాయి. విన్నారా? 7 ఉంటాయి. ఎప్పుడైనా అకౌంట్స్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు కదా, ఓవరాల్ అకౌంట్స్ మొత్తాన్ని మీరు చూసేది ఈ 7 ఐటమ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఓకే, అది చూద్దాం మరి. 7 ఐటమ్స్ ఇవి కానీ మీరు నేర్చుకున్నారంటే అకౌంట్స్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టు. వీటి చుట్టూతోనే మొత్తం తిరుగుతుంది. ఫస్ట్ వన్ అసెట్స్, నెక్స్ట్ లైబిలిటీస్, నెక్స్ట్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇంకోటి మిస్ అయ్యాం ఇక్కడ, ఈక్వేషన్ ఉన్నది ఒకటి. ఏం మిస్ అయ్యాం? క్యాపిటల్. ఈ 5 గుర్తు తెలుసుగా మీకు? అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, క్యాపిటల్. అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ ని డిఆర్ అని రాస్తాం. లైబిలిటీస్, ఇన్కమ్, ఆలోచించి చెప్పండి. ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్, క్యాపిటల్, క్రెడిట్. అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లైబిలిటీస్ క్రెడిట్, ఇన్కమ్ క్రెడిట్, ఎక్స్పెన్సెస్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. ఈ ఎందుకు క్రెడిట్ ఉంటాయి, ఎందుకు డెబిట్ ఉంటాయంటే ఏం చెప్తాం? అదొక రూల్ వాళ్ళు పెట్టారు, ఫాలో అయిపోవాలి. ఈ 5 మీరు గుర్తుపెట్టుకుంటే, నేను 7 అన్నా కదా, 5 రాసా, మీరు మిగతా ఉండేవి డెబిట్ క్రెడిట్. ఓకే, సో అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, క్యాపిటల్. అంతేనా కాదా? ఈ 5, ఈ 7 కాకుండా అకౌంట్స్ లో మీరు ఇంకేమైనా చూస్తారా? అకౌంట్స్ మొత్తం వెళ్ళండి, అంతా ఎత్తకండి. ఈ 5 పాయింట్స్ కాకుండా ఇంకేమన్నా చూస్తారా? చూసారా? పోనీ మీరు ఆల్రెడీ కోచింగ్ చేస్తారు. మొత్తం మీరు ఏదన్నా చేయండి, అల్టిమేట్ గా చేసేది ఈ 5లో ఒక ఐటమ్ ఓపెన్ చేస్తారు. ఓకేనా? సరే, అసెట్స్ అయితే డెబిట్ బ్యాలెన్స్ కదా. అసెట్స్ పెరిగింది అనుకో, ఏం పెరుగుతుంది? ఏ బ్యాలెన్స్ పెరిగింది? అంతే కదా, ఆలోచించదు. అసెట్స్ పెరిగితే అసెట్స్ పర్చేజ్ చేశారు, ఏం చేస్తాం? డెబిట్. అసెట్స్ ఏం చేసాం? పర్చేజ్ చేసాం, పెరిగింది, ఏమైంది? తగ్గింది. మళ్ళీ చెప్పండి, వాయిస్ చెప్పండి.
మళ్ళీ అడుగుతా. అసెట్స్ ఏ బ్యాలెన్స్? అసెట్స్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. లైబిలిటీస్ ఇంక్రీజ్ అయింది. లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే, డిక్రీజ్ అయితే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే, డిక్రీజ్ అయితే, సేమ్ అలాగే ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అయితే, క్యాపిటల్ డిక్రీజ్ అయితే, డెబిట్ బ్యాలెన్స్. ఓకే, అసెట్స్ అంటే ఏంటి? సరే, అసెట్ డెబిట్, క్రెడిట్ డెబిట్, క్రెడిట్ అనుకున్నాం. డెఫినేషన్ వద్దు. అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ మనకి యూజ్ అయ్యేవి, దాన్ని యూజ్ చేసుకుంటే మనకి కంటిన్యూస్ గా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎంతకాలం వస్తాయి? మోర్ దాన్ 1 year వస్తాయి. ఓకే, దాన్ని అసెట్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పండి, కనబడే ఏసీ, ఫ్యాన్. ఏసీ, ఇంకో ఏసీ పెట్టాం ఇక్కడ, అప్పుడు ఏమైంది? ఏ బ్యాలెన్స్? ఏసీకి ఇంకో ఏసీ యాడ్ చేసాం, డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ ఉన్న ఏసీని తీసుకుని వెళ్ళిపోయాం, క్రెడిట్ అయింది. పర్చేజ్ చేస్తే, తీసుకెళ్ళిపోతే క్రెడిట్. లైబిలిటీస్, అప్పుడు ఉన్నాయి నీకు, అప్పుడు ఉన్నాయి నీకు లేదా? మీ పేరెంట్స్ ఉంటుంది, సార్ నాకుంది ఒక 10 lakhs, నేను ఈ అమ్మాయి దగ్గర నుంచి ఇంకొక 5 lakhs తీసుకున్నాను, నా బ్యాలెన్స్ ఏంటి? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. అమ్మాయి దగ్గర 5 lakhs తీసుకుని మళ్ళీ ఏమైంది? నాకు క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. 10 + 5, అవునా కదా? ఏదైనా సరే ఒక బ్యాలెన్స్ మనం ఫిక్స్ చేస్తున్నాగా, డెబిట్ అని, అసెట్స్ డెబిట్ అని, లైబిలిటీస్ క్రెడిట్ అని, ఇలాగా దాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? అదే బ్యాలెన్స్ పెరుగుతుంది. దాన్ని రెడ్యూస్ చేస్తే క్రెడిట్ లో మారుతుంది, ఆపోజిట్ సైడ్. ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ ఆపోజిట్ క్రెడిట్, అవునా కదా? తగ్గించా కదా అని చెప్పి డెబిట్ బ్యాలెన్స్ తగ్గించడం కాదు, క్రెడిట్ బ్యాలెన్స్ రాయాలి. ఓకే, అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే మీరు ఏదైనా జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అట్లా చేసేవాళ్ళన్నారా? లేరా? మీ మమ్మీ డాడీ పెట్టి క్యాష్ ఇస్తారు, క్యాష్ ఇస్తారు, అది మీకు ఏంటిది? ఇన్కమ్. మీరు ఏం చేస్తారు దాన్ని? మీ అకౌంట్లో ఏమేస్తారు? ఇన్కమ్, క్రెడిట్ బ్యాలెన్స్. అదే మీరు ఎక్స్పెండిచర్ పెట్టారు, తీసుకెళ్ళి హాస్టల్ ఫీజు పే చేశారు, డెబిట్ బ్యాలెన్స్. అంతే ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ కూడా అంతే. క్యాపిటల్, క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. ఇద్దరికి అర్థమైందా? ఏం చెప్పాను ఇప్పుడు దాకా? అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, క్యాపిటల్. మీరు ఇవి కాకుండా అకౌంట్స్ మొత్తంలో ఇంకా ఏమీ చూడరు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే ఉంటాయి. ఓకే, దీంతో రాయండి, మామూలుగా రాయండి, రాయండి. ఇంట్రడక్షన్ అకౌంట్స్ బేసిక్స్ అని పెట్టి ఇవి రాయండి. ఒక టేబుల్ లాగా రాసుకోండి. ఫస్ట్ దాంట్లో ఐటమ్ నేము, బ్యాలెన్స్, ఇంక్రీజ్, డిక్రీజ్, హెడ్డింగ్స్.
వస్తా చూడండి అమ్మా. హెడ్డింగ్ ఐటమ్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ డిక్రీజ్. ఫస్ట్ ఐటమ్ ఏంటి? అసెట్స్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సెకండ్ వన్ అసెట్ అనగానే ఫస్ట్ లైబిలిటీస్. ఇదే బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. థర్డ్ ఐటమ్ ఇక్కడ మారుద్దాం, క్యాపిటల్. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఏం బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ ఎక్స్పెన్సెస్, డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు అసెట్స్ యాడ్ చేసాం. యాడ్ చేయమంటే ఏ బ్యాలెన్స్ పెరిగింది? అంతే కదా, డౌట్ ఉందా అందులో? ఎవరికైనా డౌట్ ఉందా? అసెట్స్ మనం పర్చేజ్ చేసాం, ఏమవుతుంది? ఏ బ్యాలెన్స్ పెరిగింది? డెబిట్ బ్యాలెన్స్ పెరిగింది. యాడ్ అవటం అంటే ఉన్న బ్యాలెన్స్ పెరగటం, రెడ్యూస్ అవటం అంటే ఆపోజిట్ లో వచ్చేస్తుంది. అసెట్ పెరిగితే డెబిట్, తగ్గితే క్రెడిట్. లైబిలిటీస్ పెరిగితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అయితే ఇన్కమ్, ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్. గుర్తుంటాయి అది మొత్తం ఒక ఫౌండేషన్ లోనే కాదు, మొత్తం లైఫ్ అంతా గుర్తుంచుకోవాలి. అకౌంట్స్ అనగానే ఫస్ట్ ఈ 5 ఐటమ్స్ గుర్తొచ్చాయి. 5 + 2 7 గుర్తొస్తాయా? ఈరోజు మనం నేర్చుకునేది ఓన్లీ 5. దీని గురించి ఎక్కువ ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. ఇది మీకు బాగా గుర్తుంచుకోవాలి, నిద్రలో లేపడినా సరే చెప్పాలి. చెప్తారా? రాసుకున్నారా? అసలు మనం అందరం అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి? తెలుసుకోకపోతే అయితే ప్రాఫిట్ ఉందో లేదో. టీ షాప్ ఉంది కదా, టీ షాప్ వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారా? మరి మనం కాలేజ్ వాళ్ళు డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మనకి? ఏంటమ్మా, బిగ్ స్మాల్ అని కాదు, వాళ్ళు వాటి మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టలేరు. వాళ్ళన్నీ ఒక చోట రాసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. మనం ఏం చేస్తాం? ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఇంకో క్యాషియర్ కావాలి, అకౌంటెంట్ కావాలి, సిఎల్ కావాలి, సిఎంఎల్ కావాలి, ఆడిట్లు చేయాలి, ప్రాపర్గా బుక్స్ మెయింటైన్ చేయాలి, అందరికి శాలరీస్ చేయాలా లేదా? ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం గ్రో అవుతాం. అందరు చేయరు కాబట్టి టీ షాప్ దగ్గర ఉంటాం, అవునా కదా? అందుకు అకౌంట్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. మనం కూడా అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయలేదు, ఏదో 100 మంది వచ్చారు, చదువుకున్నారు, వెళ్ళిపోయారు అనుకున్నారు, వదిలేసాం అనుకోండి. నాకు తెలియదు ఎంత వస్తుందో, తెలియకపోతే ఎంత ఖర్చు పెడతాం. ఎంత వస్తుందో ఎలా తెలుస్తుంది? మన బుక్స్ చూస్తేనే కదా. బుక్సే లేవు, ఒక 1 year తర్వాత ఆ బ్యాచ్ ఎంతమంది వచ్చారు గుర్తుంటే ఉంటుంది, లేకపోతే లేదు. సరే, ఎంత ఖర్చు పెట్టాం, ఎంతమంది ఫ్యాకల్టీస్ వచ్చారు, ఎంతమంది శాలరీస్ పే చేసాం, ఏజీల ఖర్చు ఎంత అయింది, కరెంట్ బిల్ ఎంత అయింది, ఇవన్నీ తెలియవు. అన్నీ తెలియాలంటే ఏం చేయాలి? అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. మీరు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి. డైలీ ఎంత మీ మమ్మీ డాడీ ఎంత డబ్బులు ఇచ్చారు, మీరు ఎంత ఖర్చు. ఓకేనా? అకౌంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 వచ్చాయి ఈరోజు.
మళ్ళీ ఇంకోసారి చెప్తారా? ఉన్న ఐటమ్స్ ఏంటి చెప్పు, ఒక్కొక్కరు చెప్పాలి. 5 ఐటమ్స్ నువ్వు చెప్పమ్మా ఫస్ట్. కూర్చో కూర్చో. అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. అసెట్స్ యాడ్ అయ్యాయి, డిక్రీజ్ అయ్యాయి. క్యాపిటల్ యాడ్ అయింది, డిక్రీజ్ అయ్యింది. ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యాయి, డిక్రీజ్ అయింది. మీరు చెప్తారా? కూర్చోండి, చెప్పండి, లైన్ గా చెప్పండి. అసెట్స్ యాడ్ అయింది, డెబిట్ బ్యాలెన్స్. సింపుల్ అమ్మా, యాడ్ అయినప్పుడు ఎందుకు డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది? అది ఇదే డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి. ఫర్ సపోజ్ ఇప్పుడు టీ ఉంది, టీ చేస్తావు నువ్వు ఇంట్లో. టీ చేసేటప్పుడు కొంచెం షుగర్ వేసావు. బేసిక్గా టీ షుగర్ ఉంటుందిగా, దాని బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అనుకుంది. కొంచెం షుగర్ ఎక్స్ట్రా వేసావు, ఏమైంది? ఇంకా షుగర్ అవుతుంది, ఇంకా స్వీట్ అవుతుంది, ఏమైంది? పెరిగింది. అదే షుగర్ తీసావనుకో, ఎక్కువైపోయిందని చెప్పి వెంటనే తీసావనుకో, తగ్గిపోతుంది. తగ్గిపోతే క్రెడిట్ బ్యాలెన్స్. సింపుల్గా అంతే. ఏదైనా ఒకటి యాడ్ అయిందంటే దాని బ్యాలెన్స్ ఏముందో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. డెబిట్ బ్యాలెన్స్ ఉందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా, మీకు బేసిక్ గుర్తుంటే అది పెరిగితే అది ఏ బ్యాలెన్స్ ఉందో దానికే రాయాలి, అదే చేయాలి. దానికి ఆపోజిట్ లో జరిగితే ఆపోజిట్ లో రాయాలి. ఓకే, నెక్స్ట్ చూసి చెప్పచ్చు. సరే, ఇన్కమ్. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? పెరిగితే క్రెడిట్, తగ్గితే డెబిట్. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పెరిగితే, తగ్గితే ఎక్స్పెన్సెస్, తగ్గితే క్రెడిట్, తగ్గితే క్రెడిట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదంతా మనం ఓవరాల్ గా 5 ఐటమ్స్ ఒకటి ఆలోచించుకుంటాం. మీరు చూడండి, అసెట్స్, ఎక్స్పెన్సెస్ ఈ రెండే డెబిట్ బ్యాలెన్స్, మిగతా అన్ని క్రెడిట్. అవునా కదా? అసెట్ అంటేనే, ఎక్స్పెన్స్ అంటేనే డెబిట్ చేయండి, మిగతా ఏదైనా సరే క్రెడిట్. ఈ 5 మీరు ప్రాపర్ గా గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళీ నేను అడుగుతా, చూడకుండా కూడా చెప్పండి. చెప్తా. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? సింపుల్. ఏం చెప్పాను నీకు లాజిక్? మిగతా ఏం చెప్పినా సరే బ్లైండ్ గా క్రెడిట్ అవుతుంది. ఓకే. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? తగ్గింది లైబిలిటీస్, పెరిగితే ఇన్కమ్, క్రెడిట్ బ్యాలెన్స్. ఇంక్రీజ్ అయితే ఉన్న బ్యాలెన్స్ పెరిగింది. ఇంక్రీజ్ అటువంటి ఉన్న బ్యాలెన్స్ పెరగటం, డిక్రీజ్ అటువంటి తగ్గటం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ప్రాబ్లము ఆలోచించేది ఈ 5 గురించి ఆలోచిస్తాం. ఈ 5 ఆలోచించి మాత్రమే మనం ముందుకు వెళ్తాం. అవునా కాదు? ఎంత మించి అని మనం ఆలోచిస్తాం. దీని మీద ఒక 1 అవర్ క్లాస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. ఇది మీకు రాలేదనుకో, ఫస్ట్ క్లాస్ ఎంత చెప్తారు, తర్వాత చెప్పచ్చు. ఎంత చెప్తారు అంటే ఇవన్నీ ఒక ఐడియా ఉన్నాయంటే మీరు ఇంకా నన్ను అడగకుండా కూడా ప్రాబ్లమ్ చేస్తారు. ఇది మీద ఎంసీక్యూస్ కూడా వస్తుంది. ఆన్లైన్ లో వాళ్ళు సార్ పడుతుంది. షరూన్ అర్థమైందమ్మా? చెప్తారా నేను అడిగితే ఇప్పుడు ఏదైనా ఉన్నాయనేది? లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? డిక్రీజ్ అయింది లైబిలిటీ, ఏం చేస్తారు? లైబిలిటీ డిక్రీజ్ అయింది, ఏం చేస్తారు? వెరీ గుడ్. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తారు? క్రెడిట్ చేస్తారు. ఇన్కమ్, ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయితే, ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయితే ఏం చేస్తాం? డిక్రీజ్, క్రెడిట్ చేస్తాం.
నెక్స్ట్ వెరీ గుడ్ అమ్మా. సుహిత్, పవర్ సుహిత్. సుహిత్, హాయ్ సుహిత్. గుడ్ ఈవినింగ్ సుహిత్. ఈ 5 గుర్తున్నాయా, అర్థమయ్యా? డెబిట్ బ్యాలెన్స్, అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు ఉండాలమ్మా? అసెట్స్ బ్యాలెన్స్ అనేది డెబిట్ ఎందుకు ఉంటుంది? అసెట్ అనేది డెబిట్ అనేది చెప్పారు అంతే. అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు ఉంటుందంటే వేరే ఆన్సర్ ఆలోచించద్దు, అదొక రూల్. ఓకే. లైబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకు ఉంటుందంటే అదొక రూల్. ఎవరైనా అడిగితే రూల్ అని చెప్పమ్మా. సరే, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ డిక్రీజ్ అయింది, ఏం చేస్తాం? లైబిలిటీస్ డిక్రీజ్ అయింది, ఏం చేద్దాం? అవును. ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, ఏం చేద్దాం? ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. సాయి, సాయి తేజ, ఈరోజు క్లాస్ లో ఏదైనా నేర్చుకున్నావు అమ్మా? 5 పాయింట్స్. వెరీ గుడ్. ఇందులో నీ ఇష్టం వచ్చిన ఒక 3 పాయింట్స్ చెప్పు. బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది, డిక్రీజ్ అయితే ఏమైంది? డెబిట్ బ్యాలెన్స్ ఓకే. ఇంక్రీజ్ అవుతే డెబిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అవుతే క్రెడిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్. లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే. క్రెడిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అవుతే డెబిట్ బ్యాలెన్స్. ఓకే. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే. క్రెడిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అవుతే డెబిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్. మిగతా రెండు చెప్తావా? ఓకే అమ్మా, వెరీ గుడ్. గుర్తుగా వచ్చినాయా? ఈరోజు క్లాస్ ఉంటే 5 పాయింట్స్ అందరు చెప్పేశారు. రేపు మళ్ళీ అడుగుతా, క్లాస్ రాగానే ఫస్ట్ ఇవే అడుగుతా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి చదువుకోండి. 1 అవర్ క్లాస్ లో నేను నేర్పించింది ఏంటమ్మా? 5 పాయింట్స్. బుక్ కీపింగ్ అంటే ఏంటో చెప్పాను. బుక్ కీపింగ్ లో ఏం చేస్తామంటే ఇవన్నీ రాస్తాం. బుక్ కీపింగ్ లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిటా క్రెడిటా అనేది ఈ 5 పాయింట్స్ లోనే మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది అకౌంట్స్. సిఏ చేసేది సమ్మరీ చేస్తారు. సమ్మరైజ్ చేస్తే మొత్తం మనకి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బయటకు వస్తాయి. వేల మంది ఎంప్లాయీస్ బుక్ కీపింగ్ చేస్తే ఒక 4-5 సీఏలు లేదంటే 20-30 మంది సీఏలు కలిసి ఆ బుక్ కీపింగ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే ఒక షీట్ వస్తుంది. ఆ షీట్ లో మీరు చెప్పిన టర్న్ ఓవర్ ఎంత, 7 crore, 9 lakh crore, అది మనకి కనిపిస్తుంది. 9 lakh crore అంటే మనకు కనపడేది ఒక పర్సన్ చేస్తారు, అది వేల మంది చేస్తే కానీ అది రాలా. అందరూ చేసేది బుక్ కీపింగ్. అందుకే నేను చెప్పా, ఎవరు ఏ పని చేసినా ఒక ఆర్గనైజేషన్ లో వాళ్ళు అల్టిమేట్ గా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాల్సింది అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు చేసే ఏ పని అయినా సరే ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఒక ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీకు తెలిసిన డిపార్ట్మెంట్స్ చెప్పండి. ఫస్ట్ డిపార్ట్మెంట్ అకౌంటింగ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, అవునా కదా? ఇంకా ఏముంటాయి? పబ్లిసిటీ, ప్రమోషనల్ డిపార్ట్మెంట్ ఉంటాయి. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ని బట్టి. ఇంకా ఉన్నాయా? సారీ, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ పర్చేజ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెడితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సపరేట్. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మెయిన్ వర్క్ అంతా ఏంటి? ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవటం, సాలరీస్ పే చేయటం, ట్రైనింగ్ ఇవ్వటం. ఈ 3 పనుల్లో ఫైనాన్స్ ఉందా? రిక్రూట్ చేస్తున్నారు, హేమాకి ఒక 1 lakh శాలరీ అని చెప్పారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? హేమాకి ఆఫర్ లెటర్ ఇస్తారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తారు ఆఫర్ లెటర్. ఇదిగో నెక్స్ట్ మంత్ నుంచి హేమాకి 1 lakh పేమెంట్.
అక్కడ మన క్యాషియర్ ఏం చేస్తారు, నెక్స్ట్ మంత్ నుంచి ఈ అమ్మాయికి 1 lakh పంపిస్తూ ఉంటారు. క్యాషియర్ బుక్ కీపింగ్ చేస్తూ ఉంటారు. ఇలా హేమ లాంటి ఎంప్లాయీస్ ఎంతమందికి ఎన్ని లాక్స్ పే చేస్తారు, ఎంత పేమెంట్ జరిగింది శాలరీస్ మొత్తం అనేది ఎవరు సమ్మరైజ్ చేస్తారు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ మొత్తం సమ్మరైజ్ చేసి టోటల్ శాలరీస్ ఇంత అంటారు. దాన్ని అకౌంటింగ్ అంటారు. మొత్తాన్ని కలిపి ఒక ఆర్గనైజేషన్ జరిగే ప్రతి అకౌంటింగ్ వర్క్ అంతా కలిపి అకౌంట్స్ వర్క్ అంతా అంటే దాన్ని అకౌంటింగ్. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. వెంటనే ఏం చేస్తుంది, ఇగో ఇంత అమౌంట్ నేను పర్చేజ్ చేశాను, ఇన్ని టన్నులు రా మెటీరియల్ నేను పర్చేజ్ చేశాను, ఇంత అమౌంట్ పేమెంట్ చేయాలి, లేదా నేను పేమెంట్ చేశాము ఇదిగో మీకు డీటెయిల్స్ పంపిస్తాం. వెంటనే మళ్ళీ అకౌంట్స్కి వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, అకౌంట్స్తో లింక్ అవ్వకుండా ఏది ఉండదు. అకౌంట్స్ వాళ్ళే మొత్తాన్ని సమరైజ్ చేయాలి, బుక్ కీపింగ్ చేయాలి, రికార్డ్ చేయాలి. ఓకేనా. ఇవాళ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇవన్నిటిని ఈ 5 పాయింట్స్లోనే చేస్తారు. ఫస్ట్ వచ్చింది క్లాసిఫై చేయాలి, అది అసెటా, ఇన్కమా, ఎక్స్పెన్సా, లైబిలిటీనా ఏంటి అనేది క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసి ఏం చేస్తారు, అది ఇంక్రీజ్ అయితే దానికి ఉన్న బ్యాలెన్స్ని బట్టి ఇంక్రీజ్ చేస్తారు, డిక్రీజ్ అయితే దానికి ఉన్న బ్యాలెన్స్కి ఆపోజిట్లో చేస్తారు. అవునా కదా. ఆర్గనైజేషన్ వర్క్ అంతా ఎలా జరుగుతుంది అర్థమైనా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎందాక అనుకున్న మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, హెచ్ఆర్ శాలరీస్ పేమెంట్ చేశారు, శాలరీస్ ఒక 1 lakh పేమెంట్ చేశారు. శాలరీస్ పేమెంట్ చేయడం అంటే ఏంటి, ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ 1 lakh పేమెంట్ చేయగానే ఏం చేస్తారు, డెబిట్ చేసి. అదే పర్చేజ్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేశారు, ఇదేంటిది ఎక్స్పెన్సెస్. పర్చేజ్ చేశారు అసెట్స్ అనుకో. పర్చేజెస్ అన్ని ఏంటంటే రెగ్యులర్ గా జరిగే వర్క్స్. అసెట్ అంటే మోర్ దాన్ 1 year దాని బెనిఫిట్స్ రావాలి. పర్చేజెస్ చేసేయన్ని కూడా పర్చేజ్ డిపార్ట్మెంట్ చేసేదని రా మెటీరియల్స్ కొంటాం. అసెట్స్ కొనే వాళ్ళు పర్చేజ్ డిపార్ట్మెంట్ కింద రావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ సేమ్ మళ్ళీ సేల్స్ డిపార్ట్మెంట్ సేల్స్ చేశారు, ఏమైందమ్మా దీన్ని ఏమంటాం, సేల్స్ ని ఇన్కమ్. సేల్స్ అన్ని కూడా ఇన్కమ్. ఇన్కమ్ మళ్ళీ సేమ్. కొంచెం ఏం చేస్తాం, సేల్స్ జరగగానే ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సరే సేల్స్ పెరిగాయి ఏం చేద్దాం, క్రెడిట్ చేద్దాం. సేల్స్ తగ్గాయి ఏం చేస్తాం, సేల్స్ తగ్గి ఏం చేస్తాము, అకౌంట్స్ రాస్తాం. జరిగితేనే రాస్తాం, జరగకపోతేనే రాస్తాం. సేల్స్ తగ్గడం అంటే ఏంటి, జరగలేదండి. జూమ్ అయిపోయింది, అర్థమైనా. జూమ్ అయిపోయింది. ఇంకా డౌట్స్ ఉన్నాయా, ఈరోజుకి అర్థమైంది కదా క్లాసు. ఈరోజుకి ఇంతవరకు చాలు. ఆల్రెడీ మ్యాథ్స్ క్లాస్లో బాగా ఎక్స్పైర్ అని నాకు అర్థమైంది, అందుకే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ 5 పాయింట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామా, రేపు చెప్తారా. ఓకే, గుడ్ నైట్.